కాంగ్రెస్ 27న భారత్ బంద్కు రైతు సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి గత 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఈ భారత్ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ భారత్ బంద్కు ప్రజా సంఘాలు లేదా ఇతర కార్మిక సంఘాలు ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ విద్యా సంఘాలు కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ రైతు బంధుకు పిలుపుని ఏదైతే ఇచ్చారో ఆ బంధుకు విద్యాసంఘాలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కూడా మేము ఇక్కడ కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. విద్యాసంఘాలుగా 27న భారత్ బంద్కు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని వర్గాలకు చెందినటువంటి అన్ని సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, కింది స్థాయి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలి. ఈ బంద్ను విజయవంతం చేయాలని మేము విద్యా సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం. అదే రకంగా ఈ బంద్కు విద్యా సంస్థల యాజమాన్యంలో కూడా సంపూర్ణంగా మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మిత్రులారా, 27 తారీఖు రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్గా అందరూ కార్మికులు, కర్షకులు, మేధావులు ఈ బంద్కు విజయవంతం కావాలని చెప్పేసి విద్యారంగ సమస్యలపైన కూడా నూతనంగా తీసుకొచ్చినటువంటి విద్యారంగ సమస్యలపైన కూడా అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను కూడా అనేక మంది రైతులు ఈ చట్టాలను వెనక్కి తీసుకోమని గత 9 నెలల ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నా కూడా దానికి నిమ్మకి నీరెత్తిన విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధిగా లేకుండా ప్రజలపైన అనేక దాడులు చేసి ఇది సరైన పద్ధతి కాదని తెలియపరుస్తూ ఈరోజు విద్యార్థులు కానీ, యువకులు, కార్మికులు, కర్షకులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో అందరూ ఒకే తాటిపై ఇచ్చి ఈ బంద్ను విజయవంతం చేయాలని తెలియపరుస్తూ ఈ బంద్లో విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు